What is rebonded latex density? Is it more than normal rebonded or more than that? Please update. రీబాండెడ్ లాటెక్స్ డెన్సిటీ అంటే ఇప్పుడు 6 పరుపు లాటెక్స్ పరుపు 4 ఇంచెస్ రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ తీసుకోండి. 100 డెన్సిటీ లాటెక్స్ అంటే 36 కిలోలు వచ్చిందండి. 100 డెన్సిటీ రీబాండెడ్ అంటే 36, 90 డెన్సిటీ లాటెక్స్ అంటే 33 కిలోలు. మీకు వెబ్సైట్లో పెట్టామండి. అలా రెండు కాటా పెట్టాలి. రెండు కాటా పెడితే ఎన్ని రావాలి? 36, 33 ఎంత? సుమారు 39 + 30 69 కిలోలు పరుపు రావాలి. అదే డెన్సిటీ అంటే, ఇంకేం లేదు. అయితే డెన్సిటీలు ఇప్పుడు ఇది ఉందండి, 110 డెన్సిటీ, 90 డెన్సిటీ, 65 డెన్సిటీ లాటెక్స్ అని చెప్పాం. తేడా ఏంటి? 110 డెన్సిటీ గట్టిగా ఉండిద్ది, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏమి కాదు. 90 డెన్సిటీ 10 ఏళ్ళు ఉన్నా ఏం కాదు. 65 డెన్సిటీ 5 ఇయర్స్కి చెడిపోయింది. ఎందుకంటే దీన్ని ఎక్కువసార్లు ప్రెసింగ్ చేసేసరికి కొంతకాలానికి చెడిపోయింది. మెత్తగా ఉన్న పరుపు తొందరగా చెడిపోయింది అనమాట. అందువల్ల మీకు డెన్సిటీ ఎక్కువ ఉంటే లైఫ్ పెరిగిద్ది, పరుపు లైఫ్ పెరిగిద్ది, మన లైఫ్ పెరిగిద్ది. ఎందుకంటే గట్టిగా ఉన్న పరుపు మీద పనుకుంటే మన బాడీకి పెయిన్స్ రావు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకని ఇలా 3 డెన్సిటీలు పెట్టాం. అలాగే మీ పరుపుకి కూడా ఇలా డెన్సిటీ అంటే వెయిట్ అండ్ కాటా. మా పరుపు అన్ని యాక్సిడీస్ తోటి లాటెక్స్ బాండెడ్ ఉంది, 6 100 కిలోలు వచ్చింది. అట్లా కాటా అనమాట. ఒక విధంగా చెప్పాలంటే డెన్సిటీ అంటారు పరుపుల్లో. అంటే ఆ బ్లాక్ లో ఎంత ఫోమ్ పట్టింది అనేది డెన్సిటీ అనమాట. Sir, we don't know. Please explain the density. What is density? వాట్ ఈ డెన్సిటీ అంటే అండి, ఇప్పుడు 6 బ్లాక్ పరుపు తయారు చేసేటప్పుడు ఫోమ్ మెటీరియల్ దాంట్లో పోయాలి. మెటీరియల్ ఎంత పోసారు అనేది డెన్సిటీ. 35 కిలోలు పోస్తే 35 కిలోల పరుపు బయటకు వచ్చింది, 30 కిలోలు పోస్తే 30 కిలోలు బయటకు వచ్చింది, 20 కిలోలు పోస్తే 20 కిలోలు బయటకు వచ్చింది. డెన్సిటీ అంటే వెయిట్. ఒక ఫండమెంటల్ రూల్ చెప్పాలంటే డెన్సిటీ అంటే వెయిట్. పరుపు వెయిట్ ఎంత ఉంది దాన్ని బట్టి డబ్బులు. పరుపుల కంపెనీలు అన్నీ కూడా లాటెక్స్ కొనండి, రీబాండెడ్ కొనండి, హెచ్ఆర్ కొనండి, ఏది అయినా సరే కిలో లెక్కే అమ్ముతాయి, సైజులు లెక్క అమ్మవు. కిలో మా రేటు 400, మా కిలో రేటు 600, మా కిలో రేటు 200 అని అమ్ముతారు. దానికి మనం ఇచ్చే తయారు చేసుకొని అమ్ముతాం. ఇప్పుడు పంచదార ఉంది, కిలో బస్తాల లెక్క, లారీల లెక్క అమ్ముతారు. వాటిని తీసుకొచ్చి మనం స్వీట్లా తయారు చేసి అది కిలో 40 రూపాయలు పంచదార కొంటే 100 అమ్ముతాం, 150 అమ్ముతాం, 200 అమ్ముతాం, 80 రూపాయలు అమ్ముతాం. దాంట్లో వేసే నెయ్యి మిగతా వాటి క్వాంటిటీస్ని బట్టి. అలాగే ఈ ఫోములు మీరు తీసుకునే లాటెక్స్ అయితే ఒక రేట్ ఉంటుంది కిలో, ఫోమ్ అయితే ఒక రేట్ ఉంటుంది, రీబాండెడ్ అయితే ఒక రేట్ ఉంటుంది. వీటన్నిటిని మిక్సింగ్ చేసి అమ్మేటప్పుడు రెండింటిని కలిపి జిప్ కవర్లు వేసి ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, జిఎస్టీలు అన్ని కలిపి మీకు ప్రైస్ వచ్చింది. అలా కాకుండా మీరు మా B2Bలో కొనుక్కుంటే మీరు పరుపులు తయారు చేసుకోవచ్చు మా దగ్గర బ్లాక్లు కొనుక్కొని. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.